ఓం శక్తి ఆదిపరాశక్తిగా అవతరించి ఎన్నో అద్భుతములను చేయుచున్న మేల్మరువత్తూర్ ఆదిపరాశక్తి సిద్ధుల పీఠంలో శుభప్రదమైన నవరాత్రి ఉత్సవంలో రెండో రోజు ఇది. ఎన్నో అద్భుతములను జరిపించు స్వయంభు ఆదిపరాశక్తికి ఈరోజు దీర్ఘ సుమంగళిగా దీవించమని కుంకుమ కాపుతో నెమలివలే సౌందర్యంతో ఉట్టిపడుచున్న ఆమెకి మయూరనాయకి అలంకారం. మంగళకరమైన కుంకుమ కాపుతోనూ పించం విప్పి ఆడుచున్న నెమలివలే సౌందర్యముతోనూ గంభీరముగాను ఉండి దర్శించుచున్న వారికి మనస్సంతా భక్తి పారవస్యముతో నిండి ఓలలాడించుచున్నది. కుంకుమ మిక్కిలి మంగళకరమైన వస్తువు. ఎర్ర రంగు చీరతో కుంకుమ సౌందర్యముతో సహజమైన అలంకారముతో ఆదిపరాశక్తి వయ్యారములను ఒలకపోస్తున్నది. నుదుట కుంకుమ బొట్టు పెట్టుకొనుటచే ఆజ్ఞాచక్రములోని కుండలిని శక్తి ఉత్తేజమగును. కుంకుమను పాపిల్లో పెట్టుకొనుటచే శరీరంలోని అన్ని నాడులు శక్తివంతమగుచున్నవి. పటికారము, మంచి నూనె, నిమ్మరసము, పసుపుతోనూ కుంకుమ తయారు చేయబడుచున్నది. కుంకుమ పెట్టుకొనుటచే ఇవన్నీ మన చర్మం ద్వారా శరీరంలోకి పీల్చుకొనబడుచున్నవి. దీనిలో పటికారము మలినములను తొలగించుటకు, పసుపు క్రిమినాశినికారినిగాను, నిమ్మరసము సహజముగానే చర్మం ద్వారా పీల్చుకొనబడే శక్తి కలిగి ఉన్నవి. ఆడవారు ఈ కుంకుమ పెట్టుకొనుటచే వారిలో మనోవికాసం పొంది సద్బుద్ధి పెంపొందించుచున్నది. మన అజ్ఞానము తొలగిపోవచున్నది. శరీరంలో జీర్ణక్రియలో మలిన పదార్థములను తొలగించుటకు, అనారోగ్య సమస్యలను ముందుగానే హెచ్చరికగా సూచించుచున్నది. అమ్మవారి కుంకుమను మనం ధరించుటచే మంచి చెడుల మధ్య విచక్షణా జ్ఞానమును కలిగించి రక్షణ కవచంగా ఉంటున్నది. మయూరము అనగా నెమలి అని అర్థము. శక్తి నెమలి రూపంలో ఉండుటచే పూర్వము మయూరము అనబడే ఊరు మైలాండుదరై అని, మైలాపూర్ అను పేర్లతో ప్రసిద్ధికెక్కినది. ఇదే కాక ఆదిపరాశక్తి హిమవాన్ అను రాజు చేసిన తపస్సుకు మెచ్చి ఆయనకు పార్వతి అనే కుమార్తెను ప్రసాదించినది. ఈమె నెమలి వలె అతి సౌందర్యవతిగా పెరిగి పెద్దదైనదని పాటల్లో చెప్పబడినది. ఓం ఇమయత్తురయుం మైలే పోట్రి ఓం అని సహస్రపోట్రి మలర్గల్లో దీని గురించి చెప్పబడినది. ఇదే కాక హంస మరియు నెమలి నడకతో ఆదిపరాశక్తి దైవవాక్కు చెప్పుటకు వచ్చు సౌందర్యమును ఎంతోమంది పండితులు పాటలు పాడి వర్ణించడం మనకు తెలిసినదే. మరువత్తూర్ కాపులకు ఒక ప్రత్యేకత ఉంది. దీనిలో కుంకుమ కాపును మహత్తరమైనదిగా భావిస్తారు. స్త్రీల కుంకుమను ఎల్లప్పుడూ కాపాడు తల్లి, మయూరనాయకగా మనస్సారా ఆశీస్సులందించు తల్లి. అనుదినము కుంకుమను ధరించు అమ్మవారు ఆ కుంకుమతోనే అర్చనలు అందుకుంటుంది. ఈరోజు దీర్ఘ సుమంగళిగా వరం ప్రసాదించు కాపును ధరించి మంచి జీవితమును ప్రసాదించమని ఆశీస్సులిచ్చే మయూరనాయకిగా నెమలి సౌందర్యముతో దర్శనమిచ్చే అమ్మవారిని కనులారా చూసి మనస్సారా వేడుకొని సుఖ జీవితమును ఆయురారోగ్యములను ప్రసాదించమని వేడుకుందాము. ఓం శక్తి. ఈ వీడియోని లైక్ చేయండి, బంగారమ్మ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మిగతా వారికి కూడా ఈ లింక్ని షేర్ చేయండి. ఓం శక్తి.